హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి బ్యాటరీస్ గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో బ్యాటరీస్ మనకి కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ టైప్స్ కనెక్షన్స్ అయితే ఉంటాయి, ఏ టైప్ కనెక్షన్ ఇస్తే మనకి బ్యాటరీ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, వోల్టేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఫ్రెండ్స్ బ్యాటరీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉందన్నమాట. నవ్వేడేస్ చూసుకుంటే కనుక మనకి గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈవీ వెహికల్స్ అంటారు కదా. సో వాటిల్లో ఆ యొక్క ఈవీ వెహికల్స్ రన్ అవ్వాలంటే కనుక మనకి బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. అండ్ సోలార్ పవర్ జనరేషన్. సో ఈ యొక్క సోలార్ పవర్ జనరేషన్లో మనం ఏదైతే కనుక సన్లైట్ నుంచి పవర్ జనరేట్ చేస్తామో ఆ యొక్క పవర్ని మనం స్టోరేజ్ చేయాలంటే కనుక మనకి బ్యాటరీస్ కూడా అక్కడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట బ్యాటరీస్. అండ్ యూపీఎస్ అండి, పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి ఇక ఏదైతే కనుక మనకి వితౌట్ ఇంటరప్షన్ పవర్ ఫెయిల్యూర్ కాకుండా మనకి ఇక పవర్ అనేది రన్ అవ్వాలంటే కనుక మనకి బ్యాటరీస్ అంటే అక్కడ కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారు అనమాట. సో ఈ విధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్ సిస్టమ్, తర్వాత స్మార్ట్ వాచెస్ ఏవి తీసుకున్నా కూడా మనకి ప్రింటర్స్ కానీ, సో ఏవి తీసుకున్నా మనకి ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నా కూడా అవి ఖచ్చితంగా మనకి ఈ యొక్క బ్యాటరీస్ ద్వారానే రన్ అవుతాయి అనమాట. మనకి ల్యాప్టాప్ తీసుకుంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునేది రా పవర్ నుంచి తీసుకున్న, బట్ అక్కడ ఒక కన్వర్టర్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఏసీ నుంచి డీసీ అనేది మనకి కన్వర్ట్ చేసి మనకి బ్యాటరీస్ అనేటివి సప్లై ఇస్తుంది అనమాట, డీసీ సప్లై ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి బ్యాటరీస్ లేకుండా ఇక పోటీ ప్రపంచం అనేది మనకి ముందుకు వెళ్ళదేమో అని అనిపిస్తుంది అనమాట. సో ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఇక బ్యాటరీస్ గురించి. సో ఇక బ్యాటరీస్ గురించి మనం ఏంటంటే కొన్ని కనెక్షన్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో ఇక్కడ 4 బ్యాటరీస్ అయితే తీసుకుంటున్నాను. 12 volts 100 ampere hours అనమాట. సో ఇక్కడ 4 ఈ సిరీస్లో ఏ విధంగా కనెక్షన్ చేయాల్సినది ఒకసారి చూపిస్తామండి. సో మనకు బ్యాటరీస్కి ప్లస్ మైనస్ టెర్మినల్స్ అయితే ఉంటాయి. సో సిరీస్ కనెక్షన్ అనేది మనకు ఈ విధంగా అయితే కనుక మనము కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి బ్యాటరీ 1, బ్యాటరీ 2, బ్యాటరీ 3, బ్యాటరీ 4 అనమాట. ఇక్కడ మనకి కనెక్షన్ చూస్తే కనుక ఈ విధంగా సిరీస్ అనమాట, సిరీస్ కనెక్షన్లో మనకైతే ఉందన్నమాట. సో లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ టెర్మినల్, తర్వాత ఇక్కడ మైనస్ టెర్మినల్ అనేది మనము తీయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ కనెక్షన్స్లలో ఏమవుతుందంటే కనుక మనకి వోల్టేజ్ అనేది సిరీస్లో బ్యాటరీస్ కనెక్షన్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకి 48 ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి 48 volts అయితే వస్తుందన్నమాట. అండ్ బ్యాటరీ యొక్క కెపాసిటీ చెక్ చేస్తే ఇంకా 100 amperes వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి 100 amperes వస్తుంది. సో సేమ్ వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే బ్యాటరీస్ మనం కనుక సిరీస్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది, బట్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి సేమ్ ఉంటుంది. ఇది మనము ఈ యొక్క సిరీస్ కనెక్షన్ ద్వారా తెలుసుకోవాల్సింది అనమాట. సో వోల్టేజ్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ పెరుగుతుంది, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి సేమ్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ప్యారలల్ కనెక్షన్ అయితే ఇంకా ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ కూడా 4 బ్యాటరీస్ అయితే తీసుకుంటాం అనమాట. 12 volts 100 amperes తీసుకుంటున్నాను. సో ఈ ప్యారలలో మనం కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా మనకి వోల్టేజ్ ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ బ్యాటరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో మనకి ప్యారలల్గా కనెక్ట్ అయ్యి అనమాట. సో ప్యారలల్ కనెక్షన్ అంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఏం లేదండి, ఇలా ఉంటుంది ప్యారలల్ కనెక్షన్ అయితే. సో ఇలా ఉంటుందన్నమాట. ప్లస్ 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 మైనస్ మైనస్ కనెక్ట్ చేసి, సో ఒక పాయింట్ ప్లస్ నుంచి ఒక పాయింట్ మైనస్ నుంచి ఒక పాయింట్ ప్లస్ నుంచి తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం ప్యారలల్ బ్యాటరీని కనెక్ట్ చేస్తే కనుక మనకి యొక్క వోల్టేజ్ అండ్ బ్యాటరీ కెపాసిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. సో బ్యాటరీస్ ప్యారలల్ కనెక్ట్ చేయడం వల్ల వోల్టేజ్ అనేది ఏమి ఇంప్రూవ్ అవ్వలేదండి. సో సేమ్ ఉందన్నమాట. అండ్ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అయిందనమాట. సో ఇక్కడ మనకి 100 ampere hours 100 ampere hours 100 ampere hours 100 amperes, సో మనకి 400 amperes hours అయితే కనుక మనకి పెరిగిందనమాట. సో ప్యారలల్లో కనెక్ట్ చేయడం వల్ల వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంది, అంటే 12 volts మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాటరీ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకి 400 ampere hours అయితే ఇంకా పెరిగిందనమాట. సో దీని యొక్క కన్క్లూజన్ అయితే ఇదనమాట. 12 volts బ్యాటరీ వోల్టేజ్ స్టాండర్డ్ కాన్స్టెంట్గా ఉంది, బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది మనకి ఇంక్రీజ్ అయిందనమాట. సో దీని నుంచి కనుక మనం ఇది నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ విధంగా ఉంటే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇన్ కేస్ సోలార్ సిస్టమ్ కానీ యూపీఎస్ సిస్టమ్ కానీ మనకి బ్యాటరీస్ కెపాసిటీ, బ్యాటరీస్ యొక్క వోల్టేజ్
మనకి వోల్టేజ్ ఇంప్రూవ్ అవ్వాలి, కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడు మనం ఏ కనెక్షన్ ఇస్తే మనకు ఆ విధంగా సెట్ అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాము. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనము ఈ యొక్క బ్యాటరీస్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాము, ప్యారల్లో కనెక్ట్ చేస్తాము. దానివల్ల మనకి వోల్టేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్యాటరీ యొక్క కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది ఏ విధంగా అనేది మీకు ఈ యొక్క స్లైడ్లో అయితే ఇంకా మీకు చూపించడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కూడా నేనైతే ఇంకా 4 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను. 12 volts 400 amperes అయితే తీసుకున్నాను. సో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాటరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారల్. సో బోత్ అనమాట, సిరీస్ కనెక్షన్ ఉంటుంది, ప్యారల్ కనెక్షన్ ఉంది. ఎక్కడ సిరీస్ కనెక్షన్ ఉంది, ఎక్కడ ప్యారల్ కనెక్షన్ ఉంది ఒకసారి మీకు చూపిస్తానండి. సో ఇక్కడ చెక్ చేస్తే సిరీస్ కనెక్షన్ ఉందండి అండ్ ఇక్కడ చెక్ చేస్తే ప్యారల్ కనెక్షన్ ఉంది. ఈ యొక్క సిరీస్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకి వోల్టేజ్ అనేది ఇంప్రూవ్ అయింది. సో 24 volts వచ్చింది. అండ్ ప్యారల్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఇక బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అయింది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఎక్కడైతే ఇంకా వోల్టేజ్ ఇంప్రూవ్ అవ్వాలి, తర్వాత బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇంకా మనము కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారల్ కనెక్షన్ అయితే ఇస్తామన్నమాట బ్యాటరీస్కి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ అయితే ఇస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ యొక్క బ్యాటరీస్ కనెక్షన్ గురించి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే, కంటెంట్ ఉందంటే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.